ఏపీలో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి నిండా 14 నెలలు పూర్తి కాలేదు. అంటే ఇంకా దాదాపు 4 ఏళ్లు కూటమి సర్కారే రాష్ట్రాన్ని పాలిస్తుంది. వైసీపీ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను సెట్రైట్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం నానా పాట్లు పడుతోందన్న అభిప్రాయం ఉంది. అయితే మాజీ సీఎం జగన్ మాత్రం చంద్రబాబు అధికారంలో ఉండేది 3 ఏళ్లేనని జోస్యం చెబుతున్నారు. తర్వాత తానే అధికారంలోకి వస్తానని, అప్పుడు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగులు ఇస్తున్నారు. కేసులకు భయపడమంటూనే వైసీపీ నేతల అరెస్టులపై తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గద్దెదిగాక జగన్ ఈ తరహాలో మాట్లాడటం కొత్తేమీ కాదు. అయితే తాజాగా దూకుడు మరింత పెంచడంతో కూటమి పార్టీలతో పాటు పోలీసులకు కూడా టార్గెట్ అవ్వాల్సి వస్తోంది. 5 ఏళ్ల పాలనలో ఏపీలో అభివృద్ధి ఊసే ఎత్తని మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కూటమి ప్రభుత్వం ఏది చేసినా తప్పుగానే కనిపిస్తోందా? సీమ సాగు, తాగునీటి అవసరాల కోసం కూటమి ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జగన్ చేస్తున్న వ్యాఖ్యలతో అది నిజమేనని స్పష్టమవుతోందంటున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించేందుకు ఇసుమంతైనా వెనుకాడరని బనకచెర్లపై వ్యాఖ్యలతో జగన్ మరోసారి రుజువు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ వాదనను బలపర్చేలా జగన్ మాట్లాడుతున్నారని, సీమ ప్రయోజనాలకు పోలవరం, బనకచెర్ల అవసరమని ప్రభుత్వం చెప్తుంటే జగన్ మాత్రం బనకచెర్ల నిర్మించటం అనవసరమని చెప్పటం సీమవాసుల ఆగ్రహానికి గురవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం సలహాదారుల టీంను నియమించుకుని పాలించిన జగన్ కు రాష్ట్ర పరిస్థితులపై సంపూర్ణ అవగాహన లేదని, తాను పట్టిన కుందేలుకు 3 కాళ్లని వాదించే ఆయన రాజకీయ పరిపక్వత సాధించలేదన్న అభిప్రాయం ఉంది. దానికి తోడు గద్దెదిగాక జగన్ ఇంకా తానే సీఎం అని భ్రమల్లో ఉన్నారని, రాష్ట్రానికి తానే శాశ్వత సీఎం అని ఫీల్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నిండా 14 నెలలు గడవకుండా జగన్ మళ్లీ అధికారంలోకొచ్చేది తానే అని ధీమా వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు వత్తాసు పలుకుతోన్న అధికారులకు వార్నింగ్లిస్తుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు జరుగుతా ఉన్నా మాట్లాడకూడదు, హత్య యత్నాలు జరుగుతా ఉన్నా మాట్లాడకూడదు, దౌర్జన్యాలు జరిగినా మాట్లాడకూడదు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నా మాట్లాడకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, అడగకూడదు. అడిగితే ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులే. కానీ చంద్రబాబు నాయుడికి సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నా, అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరపున మా పోరాటం ఆగేది లేదు. నీ ప్రభుత్వం కన్ను మూసుకొని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే. నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి. అదేమంటే మీరు అధికారంలో మహా అయితే 3 ఏళ్లుంటారని, ఆ తరువాత వచ్చేది తామేనని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునే హెచ్చరిస్తున్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదని, మనం ఏపీలో ఉన్నామా బీహార్లో ఉన్నామా అంతుపట్టడం లేదని జగన్ అంటుండడంపై నెటిజన్లు, కూటమి నేతలు సెటైర్లు విసురుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు, ఇతర టీడీపీ ముఖ్యులపై కేసులు పెట్టి అరెస్టులు చేయించిన జగన్ ఇప్పుడు బీహార్ పాలన గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. నెల్లూరు జిల్లాలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. నల్లపురెడ్డి ఇంటిపై దాడిని జగన్ తీవ్రంగా ఖండిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, నందిగం సురేష్, పోసాని కృష్ణమురళి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తమ జీవితంలో మచ్చలేని అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలపై తప్పుడు వాంగ్మూలాలతో కేసులు పెట్టించారని వాపోతున్నారు. ఆ క్రమంలో సినీ డైలాగులతో తనదైన స్టైల్లో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు
నేను అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. అధికారంపై కలలు కంటూ ప్రభుత్వానికి, అధికారులకు తెగ వార్నింగ్లు ఇస్తున్న మాజీ సీఎం జగన్ కూటమి నేతలకు ఒక రేంజ్ లో టార్గెట్ అవుతున్నారు. జగన్ ను ప్రజలు చిత్తుగా ఓడించినా ఇంకా మేల్కోలేదని, స్వప్నావస్థలోనే జగన్ ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఫైర్ అయ్యారు. జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్రానికి ఇంకా పర్మనెంట్ తానే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థను గతంలో నిర్వీర్యం చేసింది జగనేనని, ఐఏఎస్లు, ఐపీఎస్లను ముంబై పంపి ఎన్నో అరాచకాలు చేశారని విమర్శలు గుప్పించారు. చుట్టుపక్కల ప్రపంచాన్ని చూసి ఏం జరుగుతుందో అనేది అర్థం చేసుకొని సక్రమంగా ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ విధంగా కూటమి అంతా అరాచకం చేస్తుంది అనే అభిప్రాయం ఏదైతే ఉందో అత్యంత దారుణమైన అంశం. అంటే ఏదైతే తను చేశాడో, ఏదైతే పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి తన సొంత కార్యక్రమాలకి, అనేక రకాల కుట్రలకి ఆలవాలం చేసి ఏ విధంగా అయితే మనం చూసామో, ఇక్కడి నుంచి ఐఏఎస్ని, కమిషనర్ని బొంబాయిలు పంపించి ఒక నాటకం ఆడించి ఏ విధంగా అరాచకం చేశారో, ప్రజాప్రతినిధులు ఏ విధంగా దాడులు చేశారో, అత్యంత దారుణమైన క్రియలు చేశారో, అవన్నీ కూడా ఆయనకి ఇంకా మిగిలిపోయాయి. నిజంగానే ఆ భ్రమలో ఉన్నాడు. ఇప్పటికీ ప్రభుత్వం అదే చేస్తుందని. మరోవైపు టీడీపీ నేతలు జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత జగన్ కు లేదని, మీ హయాంలో పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో ప్రజలకు తెలియదా అని టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టినప్పుడు ఏమైంది నీ ప్రజాస్వామ్యం? నీ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని రోడ్డుపైకి రానిచ్చావా? ఇప్పుడు రప్పా రప్పా అంటే తప్పు లేదని మాట్లాడుతున్నా వని జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. కోవూరులో 50,000 మెజార్టీతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచారని, ఓడిపోయిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఆమె చెల్లివరుసవుతారని, ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయని జగన్ మాత్రం సమర్థిస్తున్నారని మండిపడ్డారు. రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదని విమర్శించారు. రౌడీ షీటర్లను పరామర్శిస్తూ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ఓదార్చే జగన్ కు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు. ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే మహిళ మీద, దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్ట్గా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే, కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి గాని, ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. నేనేమంటానంటే ముందు ఎంట గెలిచి రచ్చగెలాలి అంటారు. నువ్వు ఇంట్లో నీ తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు. తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు, చెల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఓవరాల్ గా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే. పోలీసులను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు ఫైర్ అయ్యారు. జగన్ వ్యాఖ్యలను ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ప్రతి అంశంలో పోలీసులపై విమర్శలు చేయటం పరిపాటిగా మారిందన్నారు. తనకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని, సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడటం సబబు కాదని విమర్శించారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. పోలీసులను వీఆర్లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలో చేశారని మండిపడ్డారు. ఆరోపణలు వచ్చిన అధికారులపై చర్యలు సహజమని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పోలీసులను పక్కన పెట్టారో గుర్తు చేసుకోవాలన్నారు. డీఐజీ స్థాయి అధికారిని డాన్ అని చెప్పటం సరికాదన్నారు. పోలీస్ వ్యవస్థను నడిపే డీజీపీని టార్గెట్ చేయటం ఏంటని ప్రశ్నించారు. అధికారుల యొక్క
ఇది అది సామర్థ్యాలను బట్టి ఎక్కడిని ఎక్కడ వేయాలి, ఎక్కడిని ఎక్కడ పోస్టింగ్ చేయాలనేది ఆ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ సాగుతూ ఉంటుంది. అలాగే ఎంతటి దుర్మార్గంగా మాట్లాడారంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిఎస్పీ గారులు, సిఐ గారులు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలకి ఆ డబ్బులు పంచుతున్నారని ఎంత దుర్మార్గమైన మాట. ఎక్కడైతే వ్యవస్థలో ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఉదహరించవచ్చు. కానీ డైరెక్ట్గా సామాజిక మాధ్యమాల్లో ఈ విధంగా మాట్లాడితే ఇంక పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించాలి. మన కుటుంబంలో చిన్న పొరపాటు జరిగితే మనం ఎట్లయితే సెటరేట్ చేసుకున్నామో పోలీసు వ్యవస్థను అదే విధంగా చూడండి. దయచేసి ఆ విధంగా చూడండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ లేకపోతే ఒక్క నిమిషం కూడా మనం కంటిన్యూ అవ్వాలంటే కష్టం కదా ప్రజాస్వామ్యంలో. మొత్తానికి జగన్ అధికారంలోకి వస్తామని కలవరిస్తున్నట్లు మాట్లాడుతుండడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటమంటోన్న జగన్ రూపొందించుకుంటున్న టూర్ స్కెడ్యూల్ ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలకు దారితీస్తోన్న నేపథ్యంలో ఇక ఆయన మరోసారి సీఎం అయితే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.